ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐడి పడిన తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్. ఐడి పడిన తర్వాత మనం ప్రోడక్ట్ కొనుక్కుంటాం కదండి, కొనుక్కుంటామా? కొనుక్కుంటే మనకి ఏంటి లాభం? అసలు ప్రోడక్ట్ మీద కూడా లాభం ఉంటుందా? మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన కిరాణా కొట్ట సరుకులు కొంటున్నాం కదండి, కొంటున్నాం లేదా? మన వీధిలోనో మన ఊళ్ళోనో మనకు అలవాటైనటువంటి సరుకులు కొనుక్కునే షాప్ ఉంటుంది. మన పిల్లలు పంపించిన కూడా ఇస్తారు. వాళ్ళ అబ్బాయి అంటే మీ నాన్నగారు నాకు తెలుసా ఏం కావాలి చెప్పు అది రాసి మన స్లిప్ పంపిస్తే సరుకులు ఇచ్చి పంపిస్తారు. ఎప్పుడన్నా సరుకులు లేదా? ఎప్పుడైనా మనకి ఇచ్చిన సరుకులు లేదా? ఎప్పుడైనా ఒక 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలైనా ఎప్పుడైనా లాభం ఉందండి? తగ్గించి ఇచ్చాడండి? ఇచ్చాడా? ఇవ్వలేదు. అది అసలు ఎట్లా ఉంటుంది, బయట దానికి దీనికి ఎట్లా తేడా ఉందో చూద్దామని. నాకు చాలా కాలం నుంచి నేను ఒక సుబ్బారావు గారి కొట్లో నేను సరుకులు కొనుక్కున్నాను. ఎవరు కదండి? సుబ్బారావు. ఈ సుబ్బారావు గారి కొట్లో కొనుక్కుని చాలా కాలం నుంచి ఇక్కడ సుబ్బారావు గారి కొట్లో ఎప్పుడైనా సరే మీ జీవితంలో మీకు ఇచ్చే సరుకుల మీద ఎప్పుడైనా ₹1 తగ్గించి ఇచ్చాడా? అందరూ పోతారా? నో. ఎప్పుడైనా ఒక చాక్లెట్ ఫ్రీ ఇచ్చాడండి? ఒక్క చాక్లెట్. ఈ చాక్లెట్ కూడా మీకు తెలియకుండా ఒకవేళ ఇచ్చిన సరుకులు వేసేస్తాడు. వేస్తాడా లేదా? సరే ఇన్ని సంవత్సరాలు కొంటున్నారు కదండి, 30-40 సంవత్సరాలు మన నాన్న దగ్గర నుంచి తాత దగ్గర నుంచి కొంటున్నారు కదండి. ఎప్పుడైనా సరే మీ అకౌంట్లో ఇన్ని సంవత్సరాలు కొంటున్నారు కదా ₹100 అకౌంట్ వేస్తారండి? వేస్తారా? ఎప్పుడు వేయడండి. ఎందుకు వేస్తాడు? నో. మీకు ఎప్పుడైనా బిల్లు ఇచ్చాడండి? ఇవ్వలేదు. ఇచ్చాడండి? ఇవ్వలేదు. తెల్ల పేపర్ మీద రాసి టోటల్ ఇస్తాడు. అందరి కిరాణా కొట్టుకోవాలి. రైట్. నో బిల్. ఇవన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఇవన్నీ కూడా కెమికల్స్ ప్రోడక్ట్స్. ఏంటండి? ఇవన్నిటికంటే ముఖ్యమైనది మనం తినేది కూడా కల్తీ ఆహారం. కల్తీ ఆహారం కూడా ఆర్గానిక్స్ అన్ని కల్తీయే. పప్పు కల్తీ, నూనె కల్తీ, కారం కల్తీ, ఉప్పు కల్తీ, అన్ని కల్తీయే. కల్తీ ఫుడ్ తిన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, కెమికల్స్ ఫుడ్. అయితే నా కాంట్లో వచ్చారండి, వెస్టర్న్ గురించి చెప్పారు. మీకు నచ్చింది చెప్పడం, నేను చెప్పింది మీకు నచ్చి మేడం నేను కూడా మీ దగ్గర ప్రోడక్ట్స్ వాడుకోవడానికి ఏం చేయాలన్నా నేనేం చెప్పానంటే మీరు తెచ్చుకుంటే ప్రోడక్ట్స్ మీకు ఐడి ఉంటే తెచ్చుకుంటే మా కంపెనీలో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయమ్మా అని చెప్పారు. లేదు నా ఐడి కింద తెచ్చిస్తే మీకు ఎంఆర్పీ రేట్ తెచ్చిస్తానని చెప్పారు. ఏది ఒప్పుకుంటారండి? మా పేరు మీద ఐడి ఏంటి మేడం? ఎందుకు ఆడవాళ్ళు గోపించి ₹1 నాకు ₹100 చేరైనా ₹500 ఖర్చు పెట్టుకుంటాం. పోతామా లేదండి? అలాంటప్పుడు బెనిఫిట్ ఉందంటే మానుకుంటామా? ఏమండి? ఇక్కడ వెస్టేజ్ లో మీకు ఐడి ఉంటే ఏముంటే ప్రతి ప్రోడక్ట్ మీద 10-20% తగ్గించిస్తారు. మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కోండి, 10-20% తగ్గించి వస్తుంది. తర్వాత 10% ఫ్రీ. ఇది కాకుండా 10% ఫ్రీ ఇస్తారు. ఇది కాకుండా మీ అకౌంట్లో 5%, 8%, 12%, 16% అకౌంట్ వేస్తారు మనీ బ్యాక్. మీరు కొనుక్కున్న ప్రోడక్ట్ మీదే 100, 50, 150, 200 మీరు కొనుక్కున్న ప్రోడక్ట్స్ బట్టి మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. తర్వాత మీ పేరు కంప్యూటర్ బిల్ ఇస్తాడు. మీరు ఏం కొనుక్కున్నారో, ఎంత కొనుక్కున్నారో, ఏంటో మీరు ఇంటికి వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు, వచ్చి కూడా చూసుకోవచ్చు. ఇవన్నిటికంటే మన ప్రోడక్ట్ కెమికల్ లెస్ ప్రొడక్ట్స్. ఏంటండి? కెమికల్ లెస్ ప్రొడక్ట్స్. ఇది ఒక్కటి చాలు సార్ మన ప్రోడక్ట్ మనం షాప్ చేంజ్ చేయాలి. షాప్ చేంజ్ చేయాలంటే ఏం కావాలా? ఇక్కడ సుబ్బారావు కొట్లో ఎన్నో సంవత్సరాలు వాడతాం, ఒక్క లాభం లేదు. ఒక్క లాభం లేక రకరకాల రోగాలు తెచ్చి పెట్టుకున్నాం ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడుకో. ఇక్కడ మీకు ఐడి ఉంటే ప్రతి ప్రోడక్ట్ మీద 10-20% తగ్గిస్తున్నాడు, 10% ఫ్రీ ఇస్తున్నాడు, కొంత అమౌంట్ అకౌంట్ వేస్తున్నాడు, మీ పేరు బిల్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా కెమికల్ లెస్ ప్రొడక్ట్స్. షాప్ చేంజ్ చేద్దామా వద్దా? చేద్దామా? చేసాం. షాప్ చేంజ్ చేసేసాం. చేసిన తర్వాత ఇక్కడ ఎవరు చదువుతారు నేను అనుకోండి, చేంజ్ చేశాను, నేను షాప్ చేంజ్ చేశాను. చేశాక నాకేం చెప్పారంటే ఒక 100 పాయింట్స్ కొనుక్కొని ప్రోడక్ట్ వాడమన్నారు. అసలు పాయింట్స్ అంటే ఏంటి? ప్రతి 100 రూపాయలకి 3 పాయింట్స్ వస్తాయి.
ఎన్నండి 100 రూపాయలకి ఎన్ని పాయింట్స్ వస్తాయి? ఇలాంటి పాయింట్స్ 5500 పాయింట్స్ చేయాలి. 5500 పాయింట్స్ చేసేంత వరకు మనం చెప్పుకోదగ్గ ఇన్కమ్ కనపడదు. నాకు ఇంత వస్తుంది అని ఇంతమంది చెప్పుకోగలుగుతున్నారంటే ఈ 5500 పాయింట్లు కంప్లీట్ చేసుకోవడం మాత్రమే. ఇది కంప్లీట్ చేయకపోతే మీకు వచ్చేది పర్సంటేజ్ మాత్రమే. పర్సంటేజ్ అంటే 1000 రావచ్చు, 500 రావచ్చు, 200 రావచ్చు, 300 రావచ్చు. ఎవరైనా చెప్పుకోగలమండి? నాకు 1000 రూపాయలు వస్తుంది మేడం అన్నదానికి నాకు 10,000 రూపాయలు వస్తుందన్న దానికి ఎంత తేడా ఉందండి? లేదా 1000 రూపాయల దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర చేస్తారా, 10,000 రూపాయలు వచ్చిన వాళ్ళ దగ్గర చేస్తారా? 10,000 రూపాయలు వచ్చే వాళ్ళ దగ్గర చేరాలి అంటే 5,500 కంప్లీట్ చేయాల్సిందే. ఇది 5,500 పాయింట్లు ఎవరు చేయాలి? ఇక్కడ నేను చేరాను. చేరిన తర్వాత నాకు ఎంఎస్ఆర్ గారు ఏం చెప్పారంటే 100 పాయింట్లు కొనుక్కొని ప్రొడక్ట్ వాడమన్నాడు. ఏంటండి 100 రూపాయలుగా 100 పాయింట్లు 100 పాయింట్లు ఎందుకు కొనుక్కోవాలి? 4 పాయింట్లు కొనుక్కోకూడదా? 5 పాయింట్లు కొనుక్కోకూడదా? 1 పాయింట్ అయినా కొనుక్కోవచ్చు. కానీ ఈ 100 పాయింట్కి స్టోరీ ఉంది, చరిత్ర ఉంది. ఇక్కడ ఈ 100 పాయింట్లు కొనుక్కోవడం వల్ల దీనికి 3,000 రూపాయల నుంచి 3,500 అవుతుందండి. 100 పాయింట్లు ఎంత అవుతుందంటే 3,000 నుంచి 3,500 అవుతుంది. ఈ 100 పాయింట్ని ఇంకో పేరు అంటారండి, సిఎన్సి ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్ అని కూడా అంటారు. ఈ సిఎన్సి ఆఫర్ అనేది ప్రతి నెల 14వ తారీఖు లోపు 100 పాయింట్లు కొనుక్కుంటే 4 నెలల పాటు 5వ నెలలోని 3,000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. 3,000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ. ఈ పాయింట్ 100 పాయింట్లు ప్రతి నెల 14వ తారీఖు లోపు 100 పాయింట్లు కొనుక్కుంటే మీకు అవసరం లేదు. 100 పాయింట్లు అంటే 3,000 రూపాయల ప్రోడక్ట్ మీకు అక్కర్లేదు. మీకు 1,000 రూపాయల ప్రోడక్ట్ చాలు. మిగతా 2,500 రూపాయల ప్రోడక్ట్ మీకు ఎంతమంది డ్రైవర్స్ ఉంటారండి? ఎంతమంది సర్కిల్ ఉంటారు? సార్ మా పేస్ట్ వాడుతుంది సార్, పేస్ట్ వాడితే చిగుళ్ళ నుంచి రక్తం కాదు, వాపు రావు, పుచ్చిపళ్ళు రావు. ఒకసారి వాడుతున్నాను. ఒక్కసారి వాడితే 2వ నెలలో దగ్గరికి 500 రూపాయలు వస్తాయి. ఈ 500 రూపాయలకి ఎన్ని పేస్ట్ వస్తే అన్ని పేస్ట్ తెచ్చి పెట్టండి. ఎందుకు వస్తాయంటే ఆ పేస్ట్లో దమ్ము రిజల్ట్ అనుకుంటారు కాబట్టి. అర్థమైందండి? అలాగా మీకు 3,000 రూపాయల ఈ సిఎన్సి ఆఫర్ తీసుకోవడం వల్ల 5వ నెలలోని మనకి 3,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి మనకు బెనిఫిట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సిఎన్సి ఆఫర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా సిఎన్సి ఆఫర్ ఉండమని చెప్తాం. ఎందుకు? ఏ బెనిఫిట్ కూడా మనం పోగొట్టుకోకూడదు. కంప్లీట్లీ ఏ బెనిఫిట్ పోగొట్టుకున్నా నష్టపోయేది మనమే. మా ఇంట్లో 200 పాయింట్స్ ఉంటాయండి, రెండు సిఎన్సీలు ఉంటాయి. నేను ప్రతి నెల 6,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్స్ తీసుకుంటాను. నాకు 5వ నెలలో 6,000 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అర్థమైందండి? అర్థమైందా? అందరికి అర్థమైందా? అలా చూస్తున్నారు. అర్థమైంది. సిఎన్సీ ఆఫర్ నుంచి అర్థమైందా? అర్థమైంది. ఈ సిఎన్సీ ఆఫర్ 100 పాయింట్లు తీసుకున్నానండి, నేను వాడుకున్నా. అప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాడుకోవడం వల్ల 100% నాకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించడం నేను ఏం చేశానంటే ఎంఎస్ఆర్ ఫోన్ చేసి శ్రీను నాకు చాలా బాగా నచ్చిన ప్రొడక్ట్స్ నన్ను ఏం చేయమంటారు అడిగాను. ఏం చెప్పాడంటే నాకు ఏం బరువులు పని చెప్పాలా, లేకపోతే ఇంకో 10,000 రూపాయలు ప్రోడక్ట్ పని చెప్పాలి, ఏం చెప్పాలా? నా చెప్పిన మాట ఒకే ఒక మాట, నువ్వు వాడుకున్న ప్రోడక్ట్ 10 మందికి చెప్పాలి. ఎంతమంది చెప్పమన్నారండి? 10 మంది చెప్పమన్నారు. 10 మంది చెప్పాక నీకులాగా వాడుకునేవాళ్ళు 6 నువ్వు జాయిన్ చేసుకోమన్నారు. నాకులాగా వాడుకునే వాళ్ళని 6 జాయిన్ చేసుకోమన్నారు. నేను నా కింద 6 జాయిన్ చేసుకున్నాను. ప్రోడక్ట్ వాడుకునే వాళ్ళని చూసుకొని వీళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళు 6 జాయిన్ చేసుకున్నాను. నేను వాడుకున్నాను, నాకు నచ్చింది, 6 చెప్పాను, 6 నాకు ఇది జాయిన్ చేసుకున్నాను. నేను ఏం పని చేశాను? జాయిన్ అయిన తర్వాత ఏం చేశాను? 100 పాయింట్లు కొనుక్కున్నారు. 100 పాయింట్లు నేను ఫస్ట్ వ్యక్తి జాయిన్ చేశాను. ఇంతకు ఏం చెప్పారండి? 100 పాయింట్లు కొనుక్కోమని చెప్పాను. 100 పాయింట్లు కొనుక్కొని వాడయ్యా, నీకు నచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి. నచ్చితే ఫోన్ చేయాలి. ఇలాగ 6 చెప్పారండి. నీకు నచ్చితే ముందు ప్రోడక్ట్ వాడితే 100 పాయింట్లు కొనుక్కోండి. ఇప్పుడు నాకు ఎన్ని పాయింట్లు పడ్డాయి? ఏంటండి? నాది 100 పాయింట్లు ప్లస్లేండి టోటల్ ఎన్ని పాయింట్ అండి? 700. నాకు కావాల్సిన 5,500 పాయింట్లు నేను కొనుక్కున్నది కలిసింది, నాకు ఇంత 6 కొనుక్కున్నది కూడా కలిసింది. టీమ్ వర్క్, దాన్ని ఏమంటారండి? టీమ్ వర్క్. మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్. నాకు మ్యాన్ పవర్ ఎప్పుడైతే పెరిగిందో ఆల్రెడీ నాకు పాయింట్ వాల్యూ పెరిగింది. పాయింట్ వాల్యూ పెరిగితే డబ్బు పెరిగిందా పెరగదా? పెరుగుతుంది. ఇక్కడ 700 పీవీస్ వచ్చేసాయి.
700 పీవీస్ వచ్చినాయి. వీళ్ళు ఆరు ప్రోడక్ట్ వాడుకున్నారు. నాకు ఫోన్ చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తారు. ప్రోడక్ట్ వాడుకోండి, నచ్చితే ఫోన్ చేయండి. ఫోన్ వస్తారా కదండి? వచ్చింది. ఐడి పడ్డవాడు ప్రోడక్ట్ వాడుకున్నవాడు ఫోన్ చేయండి, చేస్తారు లేదండి. వీళ్ళు ఆరు ఫోన్ చేస్తారు. మేడం నాకు మా ప్రోడక్ట్ చాలా బాగా నచ్చినాయండి, మా ఇంటికి ఒక హోమ్ మీటింగ్ పెట్టండి, నేను కూడా ఒక ఆర్డర్ జాయిన్ చేసుకుంటాను. వీళ్ళు ఆరు కూడా ఏం చెప్పారండి? అంతే, నెట్వర్క్ కనెక్ట్ అంటే అంతే. ఆరు జాయిన్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఆరు కూడా చేస్తే మన ఏంటంటే ఏం చేశారు? 100 పీవీలు. అంతే, 100 పాయింట్లు కొనుక్కున్నారు, ప్రోడక్ట్ వాడుతున్నారు. నచ్చితే ఇంకొంటున్నారు, నచ్చితే చెప్పు, నచ్చకపోతే గమనుండు. నీకు నచ్చలేదా బలవంతవద్దు, నేను బలవంతంగా రాకపోతే పని చేయించాను కాదు వేస్టేజ్. ఇక్కడ 5500 పాయింట్లు అవ్వడానికి ఈ టీం మీద చేస్తే ఎంత కాలం పడుతుంది? టీం మీదే కదండి. వీళ్ళ ఆరు కొనుక్కున్నాయి, నాకు కలిసి పాయింట్ వీడ కలిసి, ఈ కింద అందరూ కొనుక్కున్నాయి, వీడ కలిసి నాకు కలిసి. ఇప్పుడు టీం మీద 5500 పాయింట్లు చేయాలి, ఎంత కాలం పడుతుంది? 2 months. ఇంకా 6 నెలలు పడుతుంది. 1 డే చేసేటువంటి టాలెంట్ ఉంటే 1 డే అంటే మేడం గారికి. చాలా మంది 2 నెలల్లో కంప్లీట్ చేస్తారండి. కరెక్ట్ గా పని చేస్తారు 2 నెలలు. 2 నెలలు దాటిందంటే మనం పని చేయనట్లేదు. ఏంటండి, మన వర్క్ లో లేబర్ ఖచ్చితంగా చెప్పచ్చు. కరెక్ట్ గా 2 నెలలు 5,700 పాయింట్లు కావాలి. చాలా మంది నెలలో చేసిన వాళ్ళు ఉన్నారు, 15 రోజులు చేసిన ఉన్నారు. మేడం గారు చెప్పినట్టు ఉదయం జాయిన్ అయ్యి సాయంత్రం కల్లా పూర్తి చేసుకుని ఉన్నారు. ఎందుకు తెలుసా? మాకు కమిషన్ వద్దు, మాకు ఇన్కమ్ కావాలా, నెలకు వచ్చే బోనస్ కావాలి. మాకు మేము ఎవరికైనా చెప్పుకోవడానికి మాకు డబ్బు కావాలి. మాకు ఈ కమిషన్లో మేము చెప్పుకోలేము మేడం అని 1 రోజులే కంప్లీట్ చేసుకున్నాం. అంటే చేయడానికి అవకాశం ఉందా లేదా? చేస్తే కదైనా వ్యాపారం చేస్తారా? నా టీంలో వ్యాపారం 100 మంది ఉన్నారు. 1 రోజులో చేస్తున్నారు. 1 రోజులో చేస్తే ఎంతమంది ఉన్నారు? 100 మంది. అంటే 100 మందికి సాధ్యమైంది, మాకు సాధ్యం కాదా? ప్లానింగ్ ఉండాలి. చాలా మంది ప్లాన్ చేసుకుంటారు, కానీ ప్లాన్ చేసుకునే ఫెయిల్ అవుతారు. ఫెయిల్యూర్స్ అనేది మనకు వచ్చినాయి అంటే సక్సెస్ మన వెనకాల ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఫెయిల్యూర్ చూడగానే 10 కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు ఎలాగైనా ప్రోడక్ట్ తీసుకోవాలని నిరుత్సాహం వచ్చి దుప్పడేసుకుని పడుకోవడం, ఎలాగైనా జాయినింగ్ కావాలని తీసేసుకోవడం, ఇలాంటి చేయకూడదు. 100 మందికి వెస్టర్న్ సబ్జెక్ట్ చెప్పితే దాంట్లో 5 వచ్చేటట్టు నువ్వు సక్సెస్. 95 మంది నో ఉన్నారు. ఇంకా నీళ్ళు కసి పెరగాలి, కానీ నీరసించిపోయి ఏదో ₹1,00,000 పెట్టుబడి పెట్టేవారు దుప్పట్లు ముసుగు వేసి సీనియర్స్ ఫోన్లు చేసి ఎత్తకుండా ఇలాంటి డ్రాప్ చేయండి. అర్థమైందండి?